గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన ఈ మధ్య మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే నిజంగా మతి భ్రమించిందా, లేకపోతే వాళ్ళ అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడి చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం, నారా లోకేష్ బాబు గారి మెప్పు కోసం ఆయన అలా మాట్లాడుతున్నాడా, ఎవరికి అర్థం కావట్లేదు. ఈ మధ్య చాలామంది కూడా అధికార పార్టీ నాయకుడి యొక్క మెప్పు కోసం, వారి అండదండల కోసం ఏది నోటికొస్తే అది మాట్లాడేస్తాం, మనం అలా మాట్లాడితే మనకు గుర్తింపు ఉంటుంది, మనకి కావాల్సిన ముడుపులు అందుతాయి అని అనుకుంటున్నారు ఏమో తెలియదు. కానీ వాళ్ళు మాట్లాడుతున్న తీరు చాలా చాలా బాధాకరం. ఇక బుచ్చయ్య చౌదరి ఒక సీనియర్ నాయకుడిగా, అనుభవం ఉన్న నేతగా, ఏంట్రా ఎదవల్లారా మీరు నరికేది, మాకు అధికారం ఉంది, మేము అనుకుంటే మేము మిమ్మల్ని నరికేయగలం, కానీ శాంతియుతంగా ముందుకెళ్తున్నాం, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే అంబంటి అయినా గింబంటి అయినా గుమ్మానికి గుమ్మటం పట్టించేస్తాం అంటూ మొన్న అంబంటి రాంబాబుపై ఆయన మాట్లాడటం జరిగింది. మరో సందర్భంలో ఆయన మీడియాలో ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని నువ్వు ఒక సైకో, నీకు ఉరివేయక సన్మానాలు చేయాలా, తల ఎందుకు తీయకూడదు, నిన్ను చంపితే తప్పేముంది, ఉరి తీసినా తప్పు లేదు అంటూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే నిజంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవి, అభిమానుల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడిని అభిమానించే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు ఏ విధంగా ఉంటారంటే ఏ సమయంలో ఏదైనా చేసేయడానికి రెడీగా ఉంటారు, కొన్నిసార్లు అదుపు తప్పితే. అలాంటిది నోటికి ఇష్టం వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని, ఈ రాష్ట్రంలో 40% ఓటు బ్యాంకు వచ్చిన అతిపెద్ద పార్టీ, అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ, 40% ఓటు బ్యాంకు వచ్చిన అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ భారతదేశంలో ఏదీ లేదు. జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ గల నాయకుడు. ఆయనకున్న అభిమాన గణం, ఆయన అడుగు పెడితే ఏ విధంగా వస్తారో కూడా మీకు అందరికీ కూడా తెలుసు. అటువంటి అభిమాన గణం ఉన్న నాయకుడిని నువ్వు ఆ విధంగా మాట్లాడావు అంటే ఇది రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాక ఇంకేంటి బుచ్చయ్య చౌదరి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ వయసులో, కాటికి కాలు జాపిన వయసులో మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే రాష్ట్రాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నారు? మీ నాయకుడు మెప్పు కోసం ప్రతిపక్ష నాయకుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని నోటికి ఇష్టం వచ్చినట్లు ఇలాగైనా మాట్లాడేది? ఒక అనుభవం ఉన్న నేత మాట్లాడాల్సిన మాటలేనా? వెంటనే బుచ్చయ్య చౌదరి గారు నిజంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి మాజీ ముఖ్యమంత్రికి. ఇలా ఎవ్వరూ కూడా రాజకీయాలలో మాట్లాడకూడదు. ఏ పార్టీ వారైనా కానీ ఇలా ఇంత దారుణంగా మాట్లాడితే, ఇంత దారుణంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అవి రాష్ట్ర శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీస్తాయి, రాష్ట్రంలో ఎమర్జెన్సీ వాతావరణాన్ని తీసుకొస్తాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఇలాంటి వ్యాఖ్యలు, బుచ్చయ్య చౌదరి మాట్లాడిన వ్యాఖ్యలు. గతంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా జగన్మోహన్ రెడ్డిపై ఇదే విధంగా మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు పూర్తిగా ఖండించదగినవి. ఇటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ బుచ్చయ్య చౌదరి గారు చెప్పాలని ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను.